నా పేరు సిందం శ్రీకాంత్ అండి. సిందం శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ డివిజన్ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుందన్న మరి ఈరోజు తెలంగాణ భవన్ ఓపెనింగ్, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసుకుంటారు కదా షేర్లింగంపల్లిగా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తూ ఉంటేనే మనకి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అర్థమవుతుంది. ఒకప్పుడు తెలంగాణ తల్లి నిండుగా సంపన్నంగా ఉండే, ఈ రోజు దివాలా తీసినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. అది మన రాష్ట్ర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. అంతేనా? ఏంటంటే మీ ఎమ్మెల్యే గారికి ఏం తక్కువైందంట? మరి పార్టీ మారిన తర్వాత ఏమొచ్చిందంట? మా ఎమ్మెల్యే గారు గతంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 9,000 కోట్లతోటి నేను 9,000 కోట్లతోటి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. మరి ఆ రోజు అభివృద్ధి కోసం నేను టీఆర్ఎస్ లోకి వచ్చిన అన్నాడు. మరి దాన్ని ఆదరించి కేసీఆర్ గారు మరి ఆయనని ఆదరించి నియోజకవర్గానికి 9,000 కోట్లు కేటాయిస్తే అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటా ఉండు. ఈరోజు మళ్ళీ ఆ 9,000 కోట్లు ఇచ్చి అతనికి మంచి పేరు, ఈరోజు గాంధీకి ఏదైనా మంచి పేరు ఉంది అంటే, లేకుంటే ఏదైనా విలువ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఆ అభివృద్ధి జరిగింది. కాబట్టి అట్లా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఆదరించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ లో పోయిండు. ఆయన ఈరోజు మళ్ళా వస్తా అని తీసుకునేటువంటి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎందుకంటే ఆయన అవకాశవాద రాజకీయాన్ని ప్రజలు పసిగట్టిర్రు. ప్రజలు ఇప్పుడు ఎప్పుడు గుణపాఠం చెప్దామా, ఎప్పుడు బై ఎలక్షన్ మళ్ళీ వస్తే ఆయన ఇంటికి ఎట్లా పంపించాలన్నటువంటి కంకణం కట్టుకొని ప్రజలు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పరిపాలన? ఏంటి కథ? ఈ మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి? ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహం అంటాడు, మళ్ళీ ఒకసారి ఏమో ఎంబ్లమ్స్ మారుస్తా అంటాడు, ఇంకొకసారి అసలు కేసీఆర్ ని లేకుండా చేస్తా అంటాడు. ఏం జరుగుతుంది? వాస్తవంగా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఆచరణ సాధ్యంగానే అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఒక ప్రామిసెస్ ఏవైతున్నాయి, గ్యారంటీస్ అవి అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండి డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళు తెరదీసిర్రు. మొన్నటిదాకా హైడ్రా అని చెప్పేసి కొందరు వ్యక్తుల వాళ్ళకు విరుద్ధంగా ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి హైడ్రాని ఉపయోగించిర్రు. మళ్ళీ ఇప్పుడు హైడ్రా కనబడతలేదు. మళ్ళా అదేవిధంగా వాళ్ళు 29 జీవో తీసుకొచ్చి బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసే దాని మీద ప్రజలు తిరగబడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడ్డది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కేసీఆర్ గారి పాలనలో 6 సంవత్సరాలు ఎక్కడైతే నువ్వు చదువుతావో 6 సంవత్సరాల్లో హాఫ్ ఆఫ్ ద టైం నువ్వు ఎక్కడ చదువుతావో అక్కడ లోకల్ అన్నారు. ఈయన నీట్ కౌన్సిలింగ్కి ఒక్కరోజు ముందు జీవోలో మార్పు చేసి తీసుకొచ్చి 4 సంవత్సరాలు అని చేయడం జరిగింది. 4 సంవత్సరాలు చేయడం వల్ల తెలంగాణ, నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళు శంకరపల్లి వాస్తవ్యులు, 10వ తరగతి వరకు వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదువుకొని మంచి విద్య ఉంటుందని చెప్పేసి ఏపీకి పోయేసి 2 సంవత్సరాలు అక్కడ చదువుకోవడం జరిగిందండి. ఈయన తీసుకొచ్చిన జీవో వల్ల 4 ఇయర్స్లో హాఫ్ అంటే 2 సంవత్సరాలు అక్కడ చదివింది, 2 సంవత్సరాలు ఇక్కడ చదివింది. వాళ్ళు నాన్ లోకల్ అయిపోయారు. 800 మంది విద్యార్థులు నీట్ క్వాలిఫై అయ్యి కూడా తెలంగాణ వాళ్ళు సీట్లు రానటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల, ఒక డైవర్షన్ పాలిటిక్స్ వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండో ఆ తెలంగాణ తల్లి ఒక టీఆర్ఎస్ వారి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక నిరుపేద మహిళను సూచించే విధంగా తీసుకొచ్చడం జరిగిందండి. ఇంతకుముందు మీరు చూసిర్రు, తెలంగాణ తల్లి నిండుగా సంపన్నంగా ఉండి కనిపించింది. ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే గద్దె దిగిరో తెలంగాణ దివాలా తీసింది.